మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ రామ్మోహన్ నమిలే గారు. మా సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. నవీన, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. సార్, మరి ఒక డిఫరెంట్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు. సార్, అప్పు చేసి కోటీశ్వర్లు అవ్వడం ఎలా అంటే మీరు టిప్స్ ఏం చెప్తారు? అప్పు చేయడము కొంతమందికి సరదా, కొంతమందికి ఛాలెంజ్. కానీ అప్పు ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటి వివేకం ఉండాలి మనిషికి. బేసిక్గా మనుషులకి వివేకము. విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ బిట్వీన్ టూ థింగ్స్లో ఏది మంచిది అనేది విచక్షణ. వివేకము అప్లై చేసి విచక్షణలోంచి వీ విల్ బి ఏబుల్ టు గెట్ ద రైట్ థింగ్. రెండు మార్గాలు ఉన్నాయి సంపాదనకి. పర్టికులర్లీ మేల్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఫైనాన్షియల్గా జెంట్స్ అవుతుంది ప్రధానంగా. దో వైఫ్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ ఇన్కమ్ బై గెట్టింగ్ ఎంప్లాయిడ్, బట్ బేసికల్లీ ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ. రెండే ఆప్షన్స్. ఒకటి ఉద్యోగం చేయడము. మనకి తెలుగులో సామెత ఉంది, ఒకరి మోచేతి కింది నీళ్లు నేను తాగా అనేసి. తాగేవాడు ఉద్యోగి. ఎంత పెద్ద జీతమైనా రానివ్వండి, నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 వచ్చినా కూడా అల్టిమేట్గా హీ ఈస్ హ్యావింగ్ ఏ మాస్టర్. రెండవ రూట్ వచ్చేసి బిజినెస్. ఐదర్ యూ మ్యానుఫ్యాక్చర్ సంథింగ్ ఆర్ యూ ట్రేడ్. ట్రేడ్ అంటే సింపుల్లీ చాలా ఈజీ. యూ బై ఎట్ ఎ లెస్సర్ ప్రైస్, సెల్ ఎట్ ఏ హయ్యర్ ప్రైస్ విత్ ఆల్ డ్యూ ప్రికాషన్స్. ఈ బిజినెస్లో కానీ ఎంటర్ప్రైనర్షిప్లో కానీ ఆ రూట్లో వెళ్తే ఇనీషియల్గా కొన్ని టీథింగ్ ట్రబుల్ అంటాం మనము. అవి ఉన్నప్పటికీ లాంగ్ రన్లో యూ కెన్ ఎర్న్ మనీ. అంటే స్కై ఈజ్ ద లిమిట్. ఉద్యోగం ఎంత పెద్దదైనా కూడా మీకు ఎన్ని ఇంక్రిమెంట్స్, ఎంత శాలరీ రివిజన్స్ వచ్చినప్పటికీ కూడా అల్టిమేట్లీ దేర్ ఇస్ ఏ లిమిట్. మీరు చేరినప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 10,000 జీతంలో చేరితే, నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా, 1,00,000తో చేరితే కూడా రిటైర్ అయ్యేప్పటికీ ఒక 10 times అప్పర్ లిమిట్, ఐఎమ్ టెల్లింగ్ 10 times కన్నా ఎక్కువ జీతము పెరగదు రిటైర్ టైంకి. కానీ బిజినెస్ అట్లా కాదు. బిగిన్ స్మాల్, గ్రో బిగ్ అని. మీరు వేలల్లో వ్యాపారం మొదలు పెట్టినా కూడా యూ కెన్ బికమ్ ఏ కరోడ్పతి. మనము కనుక డైలీ న్యూస్ పేపర్ చేసుకోవడం అలవాటైతే, దాంట్లో ఎకానమీ అన్న ఇది చూస్తే వీ కెన్ సీ ద లైఫ్ స్టోరీస్ హౌ పీపుల్ హ్యావ్ గ్రోన్. మీరు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆమె భార్యకి షీ ఈజ్ నామినేటెడ్ టు రాజ్యసభ రీసెంట్లీ, ఎస్టర్డేస్ న్యూస్ ఆర్ సంథింగ్. ఆమె బంగారు ఆభరణాలు, గోల్డ్, ఫిమేల్ గోల్డ్ మేల్కి ఎట్లా పనికొస్తుంది హస్బెండ్ అనే దానికి, ఆమె బంగారు ఆభరణాలు కూదులో పెట్టి 10,000 దాంతో 4 ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేసింది. నౌ ఇట్స్ ఏ multi-billion కంపెనీ. ఇది ఎడ్యుకేటెడ్ క్లాస్లో, సాఫ్ట్వేర్ భూమిలో ఉండి అట్లా కలిసి వచ్చింది. బట్ అది వదిలేసి చిన్న హోటల్లో టీ హోటల్ పెట్టుకున్నవాడు స్టార్ హోటల్ కట్టే దిశకు పెరిగిన సందర్భాలు ఉన్నాయి మన దగ్గర. అల్టిమేట్గా వాట్ వీ కమ్ ఈజ్ దాట్ మన స్వాట్ అనాలిసిస్. నేను తెలుగులో ఆ బాబా అంటాను. బలము, బలహీనత, అవకాశము, అవరోధం మనకు నీటి మనం చూసుకునేసి, ఛాలెంజింగ్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా జాబ్కి ఇష్టపడరు. దే గో ఫర్ ఏ బిజినెస్ ఆర్ ఏ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ సంథింగ్ దే వాంట్ టు డూ ఆన్ దేర్ ఓన్. అపార్చునిటీస్ గెలోర్. అయితే అప్పు చేయడానికి 2 ఉండాలమ్మా. ఒకటి సాహసం ఉండాలి. అప్పు ఒక ట్రాప్ కింద కూడా అవుతుంది ఒక్కొక్కసారి. వీ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. ఆ అప్పు తీసుకున్నది, అప్పుకు మనం వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ కన్నా మనం టెక్నికల్గా డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో అని బ్యాంకుల్లో, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్లో ఆ రేషియో వర్కౌట్ చేస్తామో, మనం ఎంతైతే వడ్డీ కడుతున్నామో దానికి కనీసం ఒక 5, 6, 10 రెట్ల సంపాదన ఈ డబ్బులు పెట్టడం చేత మనకి బయట రావాలి. ఒక్క డబ్బు పెట్టడం చేతనే మళ్ళీ డబ్బు రాదు. మళ్ళీ ఇలాంటి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే తప్ప, లేకపోతే షేర్స్ కొనుక్కుంటే తప్ప. షేర్స్ కొనుక్కుంటే కూడా దేర్ ఇస్ ఏ లిటిల్ రిస్క్. అల్టిమేట్గా మన సొంత డబ్బులు కొంటి, అంటే బ్యాంకులో లోన్ ఇచ్చినప్పుడు కూడా ఏమడుగుతారంటే అంటే ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్, పీసీ షార్ట్ ఫామ్లో, లేదా మార్జిన్ మనీ అని, లేదా కొలోక్యువల్గా మార్కెట్లో ఇస్తే డౌన్ పేమెంట్ ఎంత అంటే, ఓ 10%, 15% డౌన్ పేమెంట్ అయితే 80-85% ఫినాన్షియల్ కానీ బ్యాంక్ కానీ లోన్ ఇస్తుంది. కొంచెము ఇంకా బాగా సాహసం చేసేవాళ్ళు, వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉండేవాళ్ళు 80%, 90% దే విల్ టేక్ లోన్. ఈవెన్ 100% కన్నా పైన కూడా లోన్ తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఏమి లేకపోయినా కూడా 50 లక్షలు లోన్ తీసుకొని దే కెన్ డూ ఇట్. కానీ ఇచ్చేవాడు కూడా చూసిస్తాడు కదా. వాళ్ళు వీళ్ళ దగ్గర ఏమైనా ఉందా, నా లోన్ మళ్ళీ వస్తుందా లేదా అనేది అది చూస్తారు.
రెండవది ఇతని ప్రతిభను చూసి కూడా ఇస్తారు. ఎస్. అంటే ఇతనికి కెపాసిటీ ఉంది, ఇతని దగ్గర డబ్బులు లేవు అని. డబ్బు లేని వాళ్ళు బారో చేయడమే కాకుండా డబ్బున్న వాళ్ళని పార్ట్నర్ కింద కూడా తీసుకోవచ్చు. పార్ట్నర్ కింద తీసుకుంది ఏంటంటే ఇతనికి డెట్ అప్పు కాదు, అది లాస్ వస్తే ఆయన కూడా భరించాలి. ఏది డబ్బు ఇచ్చిన వాడు భరించాలి, ఇతను తెలివినవాడు కూడా భరించాలి. తెలివినవాడు పెట్టిన పెట్టుబడి తెలివే, డబ్బున్నవాడు డబ్బు పెట్టిండు, నష్టం వస్తే మీ తెలివి ఎట్లాగో పోదు, అగైన్ హీ కెన్ రీయూజ్ ఇట్. డబ్బు పెట్టిన వాడికి డబ్బు పోతుంది. ఇట్లా దేర్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. డబ్బు లేదని, ధైర్యము లేక, డబ్బు లేక చాలా మంది తెలివి ఉన్నప్పటికీ కూడా జీవితంలో పైకి రాని ఉదాహరణలు మనము కోకొల్లలు చూస్తుంటాం. అలా జరగకూడదు. మీకు కనుక ఒక మంచి బిజినెస్ ఐడియా ఉండి ఓపిక, తీరిక ఈ రెండు అవసరం. పేషెన్స్ ఉండాలి. ఇమీడియట్గా ఈ రోజే మొక్క పెడితే ఈ రోజే చెట్టు పండు కాదు కదా. ఆ వెయిటింగ్ పీరియడ్, మినిమం వెయిటింగ్ పీరియడ్కి వెయిట్ చేయగలిగినట్టు వంటి ఓపిక ఉండాలి. సో ఈ ఓపిక తొరిగి నేను మాంక్ అంటాను, మార్పు, చేర్పు, కూర్పు, ఓర్పు, నేర్పు. నేర్పు ఉండాలి, ఓపిక, ఓర్పు ఉండాలి, చాకచక్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే అప్పు చేయడం తప్పేమీ కాదమ్మా. కానీ రైట్ పర్పస్కి చేయాలి. మళ్ళీ తిరిగి ఇవ్వాలి. కొంచెం లేట్ అయినా కూడా వేరే వాళ్ళని ఒప్పించే సామర్థ్యం కూడా ఉండాలి. కొంచెం లేట్ అయింది, అన్న వాయిదాకి ఇవ్వలేదు, 1 yearకి ఇస్తామను 1.5 year అవుతా ఉంది. సో ఇన్ ప్రిన్సిపల్ అప్పు చేసి కోటీశ్వరులు కావచ్చు. ₹1,00,00,000 ఈ రోజుల్లో పెద్ద వాల్యూయే లేదు అని అడిగితే. కోటి ఒక మంచి ఇల్లు ఉంటే, ఒక రీజనబుల్ ఉంటే కోటి వాల్యూ ఉంది. సార్ ఒక విషయం చెప్పండి, మీరు ఇందాక వడ్డీ అన్నారు కదా, అప్పుకి వడ్డీకి డిఫరెన్షియేషన్ ఏంటి సార్? అప్పు ఏమో ప్రిన్సిపల్ అమౌంట్. ఆ అప్పు తీసుకున్న దానికి మనం ఇంట్లో ఉంటే కిరాయి ఎట్లయితే కడతామో, ఏదైనా అద్దెంట్లో ఉన్నప్పుడు అప్పు తీసుకున్న దానికి ప్రతి ఫలంగా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. అప్పేమో ప్రిన్సిపల్ అమౌంట్. నేను 50 లక్షలు అప్పు తీసుకున్నాను, నెలకి 50,000 నేను పే చేసేది ఏది రిపేమెంట్ కాకుండా ఇంట్రెస్ట్ రూపంలో పే చేసేది వడ్డీ అమ్మ. వడ్డీ అంటాము, తెలంగాణ భాషలో మిత్తి అంటారు. మిత్తి, వడ్డీ, వాటెవర్. సో ఫైనల్ గా చెప్పండి సార్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా కాన్సెప్ట్, అప్పు చేసి కోటీశ్వర్లు అవ్వడం ఎలా అనేది. సో ఫైనల్ గా ఏం చెప్తారు మీరు దానికి? చాలా మంది వడ్డీ వ్యాపారం కూడా చేస్తా ఉంటారు. అంటే మన దగ్గర డబ్బులు సమ్ అమౌంట్ ఉందనుకోండి, వాటి పెట్టి ఒక సైట్ గానీ ఏదైనా కొనడానికి సరిపోవట్లేదు, బట్ డబ్బులు మరి వేస్ట్ అయిపోతాయి ఇంట్లో ఉంటే అని చెప్పి వడ్డీకి ఇవ్వడానికి కూడా చూస్తూ ఉంటారు, ఇలా అప్పు ఇవ్వడానికి కూడా చూస్తూ ఉంటారు. సో ఫైనల్ గా ఏం చెప్తారా? వడ్డీ ఇచ్చే వాళ్ళకి కూడా ఒక సూచన అమ్మా. ఏదో దొరికాడు కదా తేలిగ్గా వాడికి అవసరం మనం తీసుకునేవాడికి అనేసి నెలకి మార్కెట్లో ₹4 వడ్డీ అంటారు. అంటే బ్యాంకు భాషలో 48% పర్ యానం. నెలకి 4 అంటే 12 4 48. ₹8 వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటున్నారు. వాట్ విసే కాబుల్ ఇవాళ వడ్డీ అనేసి మనం అంటుంటాం. అంత హయ్యర్ ఇంట్రెస్ట్కి ఇవ్వడం అనేది అదొక పాపం. కానీ బ్యాంకులో పెడితే మీకు అంత వడ్డీ రాదు. ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. మీకు నమ్మకం ఉండి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని, మీకు వాళ్ళ ప్రతిభ మీద నమ్మకం ఉండి, వాళ్ళు మీకు కొంత పరిచయం ఉంటే, వాళ్ళ ఎబిలిటీ మీద విశ్వాసం ఉంటే ₹1 వడ్డీకి ఇవ్వండి. అంటే 12% పర్ యానం. బ్యాంకులో పెడితే మీకు 7% వస్తుంది. దీన్ని కొత్త భాషలో నేను చెప్పాలంటే బిజినెస్ టు బిజినెస్ అనే ఆ కాన్సెప్ట్ ఉంది. బిజినెస్ టు కస్టమర్ అనేసి. ఐసే కస్టమర్ టు కస్టమర్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు అవసరం ఉంది, మధ్యలో నేను బ్యాంకులో పెట్టి నువ్వు బ్యాంకులో లోన్ తీసుకునే బదులు నేను మీకు ఇస్తాను. కానీ మధ్యలో పూచీ లేదు కాబట్టి నేను వెరిఫై చేసుకుంటాను. మీ సామర్థ్యం నాకు తెలియాలి. దట్ ఈస్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.